కాళ్ళు కొంచెం దగ్గరికి తీసుకోండి బ్యాలెన్స్డ్గా. హ్యాండ్స్ ఇన్ ద ఫ్రంట్. బ్రీత్ ఇన్, రేజ్ ద హ్యాండ్స్ అప్. బ్రీత్ అవుట్, దెన్ బ్యాక్. బ్రీత్ ఇన్ and breathe out slowly Sarojini garu kinnarato paatu cheyali. Breathe in, raise up, and breathe out, bend back. Breathe in, center, breathe out. ఇలా నిదానంగా గాలి తీసుకుంటూ లెగవటం, గాలి వదులుతూ వెనక్కి వెళ్ళటం. ఇంకొకసారి బ్రీత్ ఇన్ and breathe out. రిలాక్స్. స్లోగా సెంటర్కి వచ్చి చేతుల్ని డ్రాప్ చేసేయండి. హాఫ్ స్క్వాట్స్ చేస్తారు. కాళ్ళ డిస్టెన్స్ కొంచెం పెంచండి. షోల్డర్ డిస్టెన్స్ కన్నా కాళ్ళ డిస్టెన్స్ పెంచండి. మోకాళ్ళు కాలు వేళ్ళు దాటకుండా నడువుని వెనక్కి పుష్ చేస్తూ కుర్చీలో కూర్చున్న విధంగా కూర్చోవాలి. చేతుల్ని ఈ విధంగా. ఓకే, నా చేతులు రిలాక్స్ చేయండి. ఓకే, స్టార్ట్. 1 అప్. పైకి వచ్చినప్పుడు గ్లూటల్ మజిల్స్ టైట్ చేయాలి. 2 అప్. 3 కూర్చున్నప్పుడే చేతులు పెట్టుకోండి. అప్. 4 అప్. లాస్ట్ 1. 5. ఈ ప్రాక్టీస్లో కాళ్ళ కండరాలు, నడుము, ఈ హ్యామ్ స్ట్రింగ్స్, క్వాడ్స్ అన్నీ స్ట్రెంథన్ అవుతాయి. రిలాక్స్ స్లోగా. ఇప్పుడు మూడో ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. ఎవ్రీబడి సిట్ డౌన్ ఇన్ ఫస్ట్ వజ్రాసన్. Place the hands in the front, tabletop position. Knee pads పెట్టుకుంటే పెట్టుకోండి. చేతుల్ని ఎంత ముందుకు తీసుకోవాలో ముందరే తీసుకోండి. Now sit back. Up dog. స్లోగా ప్రేక్షకులకు అర్థం కావాలి. మీరు నడువుని రౌండ్ చేస్తూ స్లోగా వెళ్ళి నిదానంగా, ఎంత నిదానంగా చేస్తారో అంత నిదానంగా చేయండి. మళ్ళా వీపును రౌండ్ చేస్తూ స్లోగా సిట్ బ్యాక్. రౌండ్ చేస్తూ అప్ డాగ్. అలా పూస తర్వాత పూసని కదుపుతూ స్ట్రెచ్ చేస్తూ చేసే అద్భుతమైన ప్రాక్టీస్. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. వెనక్కి కూర్చొని చైల్డ్ పోజ్లో ఒక 30 seconds ఉండండి. దట్ ఈస్ వాట్ అవర్ క్యాలిక్యులేషన్ ఈస్. 24 minutes in 24 hours. Please sit down in cross leg. చేతులు రిలాక్స్డ్గా చేతులు పైకి పెట్టండి. కపాలభాతి చేసి చూపిస్తాం. పొట్ట లోపలికి వెళ్ళటం, రిలీజ్ అవటం చక్కగా చూపిస్తూ చేయండి. Now let's begin. కపాలభాతి. అది ఆ పొట్ట మూమెంట్ తెలవాలి. అందుకే ఈ ముగ్గురు మీద ప్రత్యేకంగా చూపిస్తుంది. Now you can relax. అనులోమ్ విలోమ్ చేసి చూపిస్తాము. Now block your right nostril. Exhale from the left. పూర్తిగా ఎక్సేల్ చేసినాక ఇన్హేల్ ఫ్రమ్ ద లెఫ్ట్. Now block the left and exhale from the right. పూర్తిగా ఎక్సేల్ చేయాలి. ఇక్కడ బ్రెత్ డీప్గా ఉండాలి, ఫుల్గా ఉండాలి. ఫుల్గా వదిలేయటం, ఫుల్గా తీసుకోవటం ముఖ్యం. నా ఇన్హేల్ దేంతో వదిలేసారో దాంతోనే తీసుకోవాలి. తీసుకున్న పెదప దాన్ని బ్లాక్ చేయండి. చేసి రెండో రంధ్రం ద్వారా గాలి వదిలేయండి. సెకండ్ నాస్ట్రిల్.
ఇంకొక 1 సైకిల్ చేసి చూపించండి. And finally you will exhale from the left and drop the hand. ఇప్పుడు మూడోది అతి ముఖ్యమైన వాటిల్లో మూడో ప్రాణాయామం బెల్లీ బ్రీతింగ్, దాన్ని డయాఫ్రమ్ బ్రీతింగ్ అని కూడా అనొచ్చు, డయాఫ్రమెటికల్ బ్రీతింగ్ అని అంటారు. సో నా ప్లేస్ ద ఒక చెయ్యి ఎడం చెయ్యి గుండె మీద, కుడి చెయ్యి నాభి మీద పెట్టండి. కేవలం పొట్ట ద్వారానే గాలి తీసుకుంటారు, పొట్టతో పాటు డయాఫ్రమ్ కూడా పనిచేస్తుంది. బట్ లంగ్స్ మాత్రం ఎక్స్పాండ్ చేయం ఇక్కడ. We will not put efforts. Now, let's begin. నాభి మీద ఉండాలి ఒక చెయ్యి, గుండె మీద ఉండాలి ఒక చెయ్యి. Great. Now, slowly you can drop the hands. ఇది చాలా అద్భుతమైన ప్రాక్టీస్. మీకు బాడీలో ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది, శరీరం ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ చేయదలుచుకున్న వాళ్ళు ఇది చేసినాక మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. స్టూడెంట్స్ ముగ్గురు చూపించింది 3 యోగా, 3 ప్రాణాయామం. ఈచ్ 4 minutes చేయండి. 24 minutes మీకోసం in 24 hours స్పెండ్ చేయండి. గుడ్ లక్. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే.